అందరికీ శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో పెంచబోతున్నారట అసెంబ్లీ స్థానాలు. అవి పెరిగినాకనన్నా మార్పు వస్తుందా అంటుర్రు ఇన్న జనాలు. తమిళనాడు సీఎం సార్కు తొక్కిసలాట యాదికొస్తే ఉంటుందట బాధ. అందుకే అప్పుడు జరిగింది యాదికొచ్చి కొందరికి కొలువులిచ్చిండట సీదా. మేడిగడ్డ బ్యారేజీ నిండా నీళ్లు నింపితే కొట్టుకపోతాడట రాములవారు. ఈ ముచ్చట కుద్దుగా చెప్పుకుంటొచ్చిండు మలి ముఖ్యమంత్రి సారు. కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయొద్దట మలి ముఖ్యమంత్రి సారు. మరి ఏం చేయాలో చెప్పుకుంటా వచ్చిండు ఈటెల రాజేందర్ గారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడేస్తారని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల బొబ్బ. మస్తుగా కొలువులేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు డబ్బా. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029 సంవత్సరంలో ఉంటాయట. ఎన్ని సీట్లకు ఎన్నికలు అయితే అన్నారు. తెలంగాణలో సావన్ని సమస్యలుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు. అయ్యా సీఎం రేవంత్ సారు ఇక సురువు చేయండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు. ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు జరుగుతాయి ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. 2028 డిసెంబర్లో జరగవు. 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. అగో అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తురు? మొత్తం ముచ్చట చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 182 పెరిగితే మరి మీ షెయి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి. అయ్యా ముఖ్యమంత్రి గారు ముందు మురిసినమ్మ పండిగేరు కదా అంటారు. అసెంబ్లీ ఎన్నికల వరకు రాముడెవడో రాకాసుడు ఎవడో ఉదిక్కు పబ్లిక్ అంతా తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుంటే మీ షెయి పార్టీ వచ్చే ఎన్నికల 118 సీట్లు గెలుస్తుందని అనబడితిరి. మీరు అప్పటికి అన్ని సీట్లు గెలవాలంటే ఇప్పటి సందాన 6 గ్యారెంటీలు పురాగా అమలు చేసి ఎన్నికల ముంగట ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచుకుంటది. లేకుంటే నవరత్నాలకు మెరుగులు పెడతా అని నవ్వుల పాలైన జగనాల సార్ గతి కూడా మీకు పట్టే కాడికి వస్తదేమో ఆలోచన చెయ్యండి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సార్కు శానంటే శాన బాధ కలిగించే బాధాకరమైన ముచ్చట ఒకటి ఉన్నదట. ఆయనకు ఇప్పటిదాకా కూడా కరూర్లా తొక్కిసలాట జరిగింది. యాది చేసుకుంటేనే ఇంకా కూడా మనసుకు పట్టదట. మనసంతా కకావికలం అయిపోతుందట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటే ఇగో. பெரம்பலூர் போலீஸ் எங்களை அலர்ட் பண்ணாங்க. சரிங்க, கூட்டம் கொஞ்சம் ஜாஸ்தியாக இருக்குது, லேட் ஆகிடுச்சு, வராதிங்க அப்படின்ட்டு. ஸோ வி ஹேட் நோ சாய்ஸ். போலீஸ் சொன்னால் நம்ம அதை ஒபே பண்ணி தானே ஆகணும். அதே நேரத்தில் பெரம்பலூர் மக்களோட அந்த சேஃப்டியும் மைண்டில் எடுத்துக்கிட்டு ஒரு மன வலியோடவே திரும்ப போயிட்டோம். அதுக்கப்புறம் பெரம்பலூர் தொகுதி மக்களுக்கு மன்னிப்பும் கேட்டோம். அதே மாதிரி நாமக்கல் அந்த மீட்டிங் முடிச்சுட்டு கரூர் வரும்போது அந்த கரூர் போலீஸ் எங்களை அலர்ட் பண்ணியிருக்கலாம்ல. ఇనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. இல்லை சார், இங்கே எதிர்பார்த்ததை விட கொஞ்சம் கூட்டம் அதிகமாக இருக்குது, கண்ட்ரோல் பண்ண முடியல, வராதிங்க. அண்ட் போலீஸ் நினச்சா அவங்க அந்த மீட்டிங்கே கேன்சல் பண்ணலாம். కొత్తగా పార్టీ పెట్టి పతార కోసము మీటింగ్ పెట్టుకుంటే అప్పట్లా పోలీసులు కూడా పెద్ద ఎత్తున డ్రామాలు చేసిర్రు. కరూరు కాడ పెట్టిన సభను చాలా సార్లు క్యాన్సల్ చేసిండ్రు. కానీ వాళ్ళు కూడా కావాలని కాదు, మీది నుంచి ఒత్తిడి వచ్చేసరికి అట్లా చేసిండ్రని అనుకొచ్చిండు. అందుకే ఇప్పటికీ విజయ్ సార్కు కరూరులో అయిన తొక్కిసలాట యాదికి వస్తే చాలు మనసుకు పట్టదట. కాబట్టి ఎన్నికల ముంగడ చెప్పినట్టే ఏలువడలకు వచ్చినాక కరూరులో అయిన తొక్కిసలాట్ల జీవిడిచిన 32 మంది కుటుంబాలకు ఒక్కొక్క సర్కార్ నౌకరి ఇచ్చిండట. ఇట్లా వాళ్లకు నౌకరి నియామక పత్రం చేతుల పెట్టి అట్లా యాది చేసుకుండు. అయ్యా ముఖ్యమంత్రి విజయ్ సారు మీరు ఎన్నికల ముంగట ప్రజలకిచ్చిన మాట మంచిగానే నిలబెట్టుకుంటున్నారు. అట్లనే పథకాలు కూడా అమలు చేయాలి. డిఎంకే పార్టీల లెక్క కాకుండా తమిళనాడు ప్రజల తండ్లాడలు వాపే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్లు చెప్తున్నట్టు మేడిగడ్డ బ్యారేజీ కాడ గోదావరి వరద నీళ్ళని ఆపితే మేడిగడ్డ కట్ట మొత్తం దిగిపోయి నీళ్లు కొట్టుకొస్తే భద్రాచలం రావులవారే లేకుండా పోతాడట. బ్యారేజీ బాగానే ఉన్నదని కొందరు అంటుంటే భక్తులను కాపాడే భద్రాచలం రావులవారికే గండమని ఎవరన్నారే అంటే ఈ గొయ్యి నుండి. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా.
ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే అలా బావొచ్చాడు. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు మరి మేడిగడ్డ బ్యారేజీ మొత్తం ఖరాబ్ ఉంటే నీళ్లు నింపితే భద్రాచలం రాముల వారే కొట్టుకపోయేటట్టు ఉంటే కన్నేపల్లి కాడున్న పంపులను షాల్ చేసి నీళ్లు మొత్తం పంపు చేసుకుంటా మీది బాదుకున్న రిజర్వాయర్లను నింపే పని పెట్టుకుంటే ఏమవుతుంది? అట్లెందుకు చేస్తలేరు? ఇంకో ముచ్చట ఏంటంటే ఎంత లోతుందో తెలియని సముద్రాలనే పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టేంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో మేడిగడ్డ కాడ కట్టిన పిల్లలు గుంకిపోతే అవిటిని మునుపటోలే చేసి పర్రెలు తొర్రలు మూసి బందోబస్తు చేయాలన్నా ఇట్లా పొద్దుపోతే ఏమొస్తుంది? రాజకీయాలు చేస్తున్నది కారు పార్టీ లీడర్లు మాత్రమే కాదు సారు, మీ షెయి సర్కారు లీడర్లు కూడా. మీ మలి సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దాటిపోయి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి అయినా కూడా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టును చక్కదనం చేసింది లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సీఎం రేవంతాల సార్ కారు పార్టీ ఏలుబడిలా మాజీ సీఎం సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు వంకలు పెట్టుడు బంద్ చేసి ఇగురంతోనే ఆ ప్రాజెక్టును ఎట్లా వాడుకోవచ్చో ఆ పని ముంగడ పెట్టుకుంటే మంచిగుంటదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఇగో ఈనుండ్రి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటారు. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు. ఈయనరా పువ్వు పార్టీ లీడర్ కా మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను నేను. అయ్యా ఎంపీ ఈటెల రాజేందర్ సారు మరి మీరు కూడా కారు పార్టీ ఏలుబడిలా కొన్ని దినాలు పైసల మంత్రిగా ఉంటిరి. మరి 1,00,000 కోట్లు కేసీఆర్ సార్ తిన్నాడా అనుకుంటా ఎట్లా అనబడితిరి? అసలు మీకు తెలిసిన కాడికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఏంది? అయినా ఇప్పుడు షెయి సర్కారు సీఎం రేవంతాల సార్కు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఎగురు పెట్టి వస్తలేదని అనబడితిరి. మరి మీ కమలం పువ్వు పార్టీలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఇమానందిని ప్రమాణం చేసిన కాడ నుంచి ఎగురంతోనే సెంట్రల్ సర్కార్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చి ఏమన్నా తక్లీవులు ఉంటే సాబు చేసే పని పెట్టుకున్నారా? మీరు ఇట్లా మాట్లాడుతుంటే కమలం పువ్వు పార్టీలో ఉండి కారు పార్టీకి మద్దతు ఇచ్చినట్టు మాట్లాడుతున్నట్టే కొడుతున్నది. ఎందుకు సారు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీలో బాగా పలసన చూస్తుర్రని ఇట్లా మాట్లాడుతుర్రా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు 71,000 నౌకర్లు ఇచ్చిందట. మల్లా బీరాన్నే 17,000 నుంచి 20,000 దాకా ఉద్యోగాలు ఇవ్వబోతున్నదట. ఉదయకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరని నిరుద్యోగులు రోడ్డెక్కిలోళ్ళు చేస్తుంటే త్వరలో 20,000 దాకా నోటిఫికేషన్లు పడబోతున్నాయని ఎవరన్నారంటే ఇగో అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఇక కొలువుల ముచ్చట చెప్పి పొంగిరి. ఇచ్చిన ప్రభుత్వం మీరు ఆశీర్వదించే ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు 71,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీది. రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 17 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలవబోతున్నారు. ఈయనరా ఇండ్ల మంత్రి గారు ఏమంటున్నారో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ప్రతి కుటుంబాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎక్కడ ప్రతి అంశం కుంటుపడకుండా ఈ ప్రభుత్వం నిరంతరము మీకోసం పనిచేస్తున్న. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మరి మీది నిరుద్యోగులను ఆదుకునే సర్కారే అయితే మొదలు మీ షెయి సర్కారుకు ఎగురమే ఉంటే ఎన్నికల ముంగడ చెప్పినట్టు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించుర్రి. అట్లనే నిరుద్యోగులు ఎన్నో దినాల సంధి లొల్లి చేస్తున్నా పోలీస్ శాఖలో కూడా 5,000 కొలువులు కాకుండా 20,000 నౌకర్లు ఎయ్యిండ్రి. మీది ప్రజాప్రభుత్వమే అయితే నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద పైకం విడుదల చేస్తామని అంటిరి. ఇప్పటి వరకు ఎంతమంది నిరుద్యోగులకు పైకం విడుదల చేస్తే ఆ ముచ్చట చెప్పుర్రి. అయినా మాది ప్రభుత్వము మాది ప్రజాపాలన అనుకుంటా మైకులు బట్టి ఎప్పుడున్నది తప్పితే మీ షెయి సర్కారు చెప్పిన మాట మీద ఉండదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ పెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు పబ్లిక్ ఎవరు వస్తలేరట. అగో దిక్కు లక్షల మంది రైతులతోని సభ పెడతామని షెయి సర్కారు లీడర్లు చెప్తే ఇప్పుడు పబ్లిక్కే వస్తలేరని ఎవరన్నారే బాలన్న అంటారా? మీరు ఇట్లా అంటారనే వీడియోలు కూడా పట్టుకొని వచ్చినా చూడుర్రి. అగో చూసినరా షెయి సర్కారు ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్ రోడ్డు కాడ పెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు పబ్లిక్ ఎవరు పోతలేరట. ఊరూరుకు వాడవాడకు పోయి షెయి పార్టీ లీడర్లు ఇంటింటికి తిరిగినా ఎవ్వరు కూడా మీటింగ్కు రామనే అంటుర్రట. ఇట్లా పల్లెల పొంట పల్లె వెలుగు బస్సులు పెట్టి పబ్లిక్ను తీసుకురావాలి
కావాలంటే షెయి పార్టీ లీడర్ల తలకాయల పానం అరికాలాలకు వచ్చినంత పని అవుతుందట. ఇట్లా చాలా బస్సులు కూడా ఎవ్వరు రాకపోయేసరికి ఖాళీ సీట్లతోనే బహిరంగ సభకు పోయినాయట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పాడిందే పాట పాసువన్ల పాట ఏమో పాట అన్నట్టు మీ షెయి సర్కారు ఎప్పుడే ఉన్నది తప్పితే పథకాలు అమలు చేసింది లేదు, పబ్లిక్ ను ఆదుకున్నది లేదని పల్లెల పొంట పబ్లిక్ శాననే కోపంగా ఉన్నారట. ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏలుబడిలకు వచ్చిన తొలతలు అంటిరి. 2 ఏళ్ల అర్థం దాటిపోతున్నా ఇప్పటికి అమలు చేయకుంటే కోపంగా ఉండకుంటే ఎట్లుంటారు? ఇట్లయితే గతంలో ఏలుబడి చేసిన బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతి మీ కాంగ్రెస్ పార్టీకి వటితట్టే ఉన్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ముచ్చట ఎట్లున్నదంటే దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్టున్నదట. అగో ఉదికు కారు పార్టీ బాగోతా మొత్తం బయట పెడుతుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో మీరే చూడుర్రి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుంది. ఈయనరా షెయి పార్టీ ఎంపీ శ్యామల కిరణాలు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎందుకంటే ఆ రోజే గనక దొంగతనం జరుగుతుంటే, ఆ రోజే గనక కాంట్రాక్టర్ల దగ్గర దండుకుంటుంటే ఒక ఉద్యమకారురాలుగా ఒక జాగృతి నాయకురాలుగా బయటికి వచ్చి సమాజాన్ని గనక ఆ రోజే ఆమె సమాజం దృష్టికి తీసుకొచ్చి సమాజంలో ఒక విజిల్ బ్లోయర్గా ముందుకొచ్చి ఉంటే ఆమె మీద ఈరోజు డెఫినెట్గా ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే అయ్యా కిరణాలు సారు, మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత మేడం మాటలు మీకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అనిపిస్తే మరి మీ షెయి పార్టీ లీడర్లు చెప్తున్న మాటలు ఎట్లున్నాయి సారు? అనుమానాల పెళ్లెప్పుడు అంటే నిత్యరేపే అన్నట్టు లేవా? మీ కాంగ్రెస్ సర్కారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మైకు పట్టుకుంటా మాది ప్రజాప్రభుత్వము మాది ప్రజాపాలన అని చెప్పుడే ఉన్నది. అయినా ఇట్లా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పబట్టి ఎన్ని దినాలాయే? ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టే. కానీ ఏం లాభం సారు? ఉత్త సంచికాడ కావాలన్నట్టు ఉన్నారు తప్పితే అంతకంటే ఏం లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజు సారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ను కలిసేదందుకు పోయిండు. మలి సర్కారు ఏలుబడి ఏం చక్కదనం లేదు, ప్రజలకు చెప్పింది ఒకటి, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు చేసుకుంటా పోతున్నది ఒక్కటని చెప్పేదందుకు పోయిండా అంటే అరుచుకుందాం పారి చలో లోక్ భవన్. తెలంగాణ రాష్ట్రంలో సీఎస్గా ఇమానందిని ప్రమాణం చేసినాక గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ను కలిసేదందుకు సీఎస్ జాజు సారు పువ్వుల గుత్తి చేతుల పట్టుకొని పోయి ఇట్లా శుక్లా సారు చేతుల పెట్టిండు. అటెనక సిక్కి ఇద్దరి మర్యాదలు ఒడిచినాక ఇట్లా కూర్చొని రాష్ట్రంలో పరిపాలన ఎట్లా నడుస్తున్నది, పేరుకు పనులు చేసినట్టు చేస్తురా అని అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటారట. అయ్యా సీఎస్ జాజు సారు, మీకు ఈ ముచ్చట ఎరకనో లేదో రాష్ట్రంలో సర్కార్ ఆఫీసర్లు చాలా మట్టుకు ఎవ్వరు చక్కదనంగా పనిచేస్తలేరు. దినాము ఓ ఆఫీసర్ కూడా లంచం తీసుకొని దొరుకుతుర్రు. రాష్ట్రంలో అంతటా కూడా లంచగొండులు పెరుగుతూనే ఉన్నారు. అసొంటోళ్ళ ఆటలు కట్టుబందు చేస్తేందుకు ఏదైనా గట్టి చట్టం తెచ్చే పని కూడా పెట్టుకుంటే బాగుంటది. అది ఎట్లుండాలంటే ఎవరైనా అవినీతి సొమ్ముతోని దొరికితే వాళ్ళ ఆస్తులు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ దొరికిన ఉద్యోగికి పర్మనెంట్ జైలు శిక్ష పడేటట్టు ఉండాలి. అసొంటి జీవో ఏదైనా పట్టుకొస్తే బాగుండు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. చెర్లల్లా కుంటల్లా వాగుల్లా వంకల్లా చేపలు పట్టుకునే మత్స్యకారులు మస్తు మందే గోదాల మంత్రి వాకిటి శ్రీహరి డౌన్ డౌన్ అనుకుంటా ఫ్లెక్సీలు పట్టుకొని మరీ నిరసన చేసిర్రట. అగో ఇప్పుడు మంత్రి సార్కి అడ్డం తిరిగి ఎందుకు లొలి చేసిర్రు, ఎందుకు ఆయన్ను డౌన్ చేయాలనుకుంటుర్రు అంటే ఇగో కోయడల పెట్టిన సభల మంత్రి సారు మాట్లాడుతుంటే నడమల కొందరు మత్స్యకారులు చాలా మంది ప్లకార్డులు పట్టుకొని ఇట్లా నిరసన చేసిర్రట. చేపల మంత్రి వాకిటి శ్రీహరి సారు వెంటనే చేపలు పట్టుకునే మత్స్యకారులకు ఇన్సూరెన్స్ పెంచాలి, వాళ్ళకి ఏదైనా అపాయం అయితే ఇంటోళ్లకు ఆసరా ఉండేటట్టు ఉపాయం చేయాలని మంత్రి సారు మాట్లాడుతుంటే ఇట్లా గడబడ చేసిర్రట. అయ్యా గోదల మంత్రి వాకిటి శ్రీహరి సారు, మీ షెయి సర్కారు ఏలుబడిలకు వస్తే మత్స్యకారులకు మస్తు సౌలతులు చేస్తామని చెప్తిరి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దాటిపోయి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి ఇప్పటికి ఎట్లున్నదంటే ఎల్లే గొంగడేడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నది. మరి మీరు పథకాలు కొలాయించకుంటే మీటింగ్ల పొంట ఇట్లా కయ్యాలు కాకుంటే ఇంకేమైతాయి? మీకు ఎగురమే ఉంటే మొదలు మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, లేకుంటే రేపు మీరు ఏడ మీటింగుకు పోయినా కానీ మిమ్మల్ని ఇట్లనే మాట్లాడనీయకుండా నిరసన తెలుపుతారు కావచ్చు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. 3.5 కోట్ల మంది ఇంటికాడ కూర్చొని మేము కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినామని అంటారట. అందుకే అందరికీ షెయి సర్కారు ఉద్యమకారుల పింఛని ఇయ్యలేదట, కొందరికి మాత్రమే ఇయ్యొచ్చేటట్టు ఉన్నదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఆలస్యం ఎందుకు మీరే చూడు. కష్టం ఏంటంటే ఇప్పుడు 3.5 కోట్ల మంది నేను తెలంగాణకు జన్నామంటారు. అందరినీ అన్న మన తెలంగాణకు నిజంగానే ఇంటికాడ కూర్చొని ఎవరు భార్యనో ఎవరు తల్లిలో ఎవరు అక్కనో ఎవరు చెల్లెలో తెలంగాణ రావాలా నా కొడుకు పోవాలా అని పంపించింది. ఆమె కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అంటుంది. కాబట్టి ఇవన్నీ కష్టాలు ఈ కోదండరెడ్డి గారు ముందు పోయేసి తీసుకొచ్చింది కమిటీని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, నేనైతే ఇస్తున్నా అందరు రిక్వెస్ట్ చేయాలన్నా.
ఈయనరా చేయి సర్కారు సలహాదారు కేశవరావు సార్ ఏమంటుండో. మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది ఎవరు సారు? 3.5 కోట్ల పబ్లిక్కే కదా, లేకుంటే మీ లెక్క రాజకీయం రంగులు మార్చుకుంటా పదవుల కోసం పార్టీలు మారుకుంటా తిరిగే లీడర్లు గిట్లనా? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినామని గిట్లా అంటారా? ఎట్లా? అటు కారు పార్టీ పెబ్బాక మాజీ సీఎం కేసీఆర్ సార్ అయితే పానాలకు దిగించి సావు నొట్టె తలకాయ పెట్టి ఢిల్లీ మెడలోంచి తెలంగాణ తెచ్చినా అని ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటాడు. ఇటు మీ షై పార్టీ లీడర్లు మొత్తం తెలంగాణ బాధ చూసి మా సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అంటారు. అసలు తెలంగాణను తెచ్చింది అసలు సిసలైన అమరవీరులు, ఉద్యమకారులు, కామన్ పబ్లిక్, అన్నదాతలు, సకల జనులు తెచ్చిరు సారు. తెల్లబడలేసుకున్న మీ లీడర్లు కూడా ఎవ్వరు కూడా పానాలు పనంగా పెట్టలేదు. మీ రాజకీయం లీడర్ల ఇండ్లల్లో ఏ ఒక్కలన్నా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుర్రా? పబ్లిక్ పానాలు ఇచ్చిర్రు, పాలకులతోని పోరాడిండ్రు, రాష్ట్రాన్ని తెచ్చిర్రు. మీ షై సర్కారు ఉద్యమకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోను శాతనైతలేదు కానీ ఇప్పుడు 3.5 కోట్ల మందికి ఇస్తామా అంటే ఇయ్యండ్రి, ఇస్తే ఏమైతుంది? వాళ్ళు తెలంగాణలే కదా, శినుకు ఒక్కటై వరదలై వారినట్టు అప్పట్లో మనిషి ఏకమయ్యి చెయ్యి కలిపితేనే కదా తెలంగాణ వచ్చిందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రజా ఆశీర్వాద సభ పెట్టుడు ఏమో కానీ ఒక్క బస్సు డిపోలో కూడా బస్సులు లేవట. ఊర్ల పంట పోయే పబ్లిక్ గంటలు నిలబడి తిప్పలు పడ్డా కూడా ఒక్క బస్సు దొరుకుతలేదట. మీటింగ్కు ఉన్న ఉచిత బస్సులన్నీ అటే పెట్టిర్రా అంటే ఇగో చూసినరా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్లను అయితే బస్సులు రాక గంటన్నర నుంచి నిలబడి ప్రయాణికులు మస్తు గోసపడ్డారట. ఇట్లా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎంకిపల్లి సుబ్బిసావుకు వచ్చిందంటే ఇట్లనే ఉంటదేమో అనిపిస్తలేదు. బస్సులన్నీ కూడా ముఖ్యమంత్రి సారు మీటింగ్కు పోయేసరికి పబ్లిక్ మస్తు తిప్పలు పడ్డారట. మొత్తం డిపోలో 94 బస్సులు ఉంటే అందులో 70 బస్సులు సీఎం సారు సభకు సీదా పంపిరట. ఇట్లా బస్సులన్నీ మీటింగ్కు పోతే బస్టాండ్ల బస్సుల కోసం పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ప్రయాణికులు ఎదురు చూసిరట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, సీఎం రేవంత్ సారు ప్రజా ఆశీర్వాద సభకు పబ్లిక్ ఎవరు వస్తలేరట. ఖాళీ బస్సులు మీటింగులకు తీసుకుపోయే బదులు బస్టాండ్కు తీసుకొచ్చిన అటు పబ్లిక్ కన్నా తిప్పలుండకపోవు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొందరు ఎట్లుంటారంటే ముత్యమంతా చెయ్యొంకరున్నా కాలొంకరున్నా ముక్కొంకరున్నా చాలు మొత్తం మా జీవితమే నాశనం అయిపోయింది, మా బతుకులు మొత్తం ఆగమైపోయినాయి అన్నట్టే చేస్తుంటారు కదా. అట్లా అంగవైకల్యంను చూసుకొని నామోషిగా ఫీల్ అయ్యేటోళ్ళు ఒక ఆయన చేసిన పని చూస్తే రేపటి నుంచి మారతారు కావచ్చు. అవి చూసినరా చెయ్యిలు లేవని ఇంట్లోనే ఉట్టిగా ఉండకుండా శాతనైన కాడికి వ్యవసాయం చేసుకుంటా అందరికి ఆదర్శంగా నిలబడుతున్నాడట. అవి చూసినరా 2 చెయ్యిలు లేకున్నా కానీ మెడల నడమ పారబెట్టుకొని ఉరం ఎట్లా చెక్తున్నాడో. ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ వీడియో మొత్తం ఇరగమరగా తిరుగుతున్నది. కానీ చూసిర్రా నిజంగా కొందరు లోకంలో ఎట్లుంటారంటే ముత్యమంతా మూతొంకరం ఉంటేనే అయ్యో మా జీవితం అంతా ఆగమైపోయింది అనుకొని బయటకు రానికి కూడా నామోషిగా ఉంటారు. అసొంటోళ్ళు ఈయనను యాది చేసుకుని ముంగడికి పోవాలే, కాలు రెక్కలు లేకుంటేంది ఆత్మవిశ్వాసము అనేది ఉంటే అంగవైకల్యం అనేది కూడా అడ్డమే కాదు అని చాలా మంది కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా వీడియోను పొట్టు వైరల్ చేస్తున్నారు. ఇసొంటివి చూసి కాలు రెక్కలు మంచిగా ఉండి కాళ్ళు వార జాపుకునేటోళ్ళు కూడా మారితే బాగుండు. కాయ కష్టం చేసుకుంటేనే కదా మనిషి పుట్టగా పుట్టినందుకు ఇలువ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటెట్లున్నాయి అసలు నేను ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండంప బతికేమని ఉంటే అన్ని